ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మాణంలో రోహిత్ కొలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గదాధారి హనుమాన్. అత్యంత భారీగా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవికిరణ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు. ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర పలువురు అతిథులుగా నిచ్చేశారు. ఆ విశేషాలు మీకోసం. మాకు తెలుగు అంత బాగా రాదు, బట్ మేము ట్రై చేస్తున్నాం అంతే. గదాధారి హనుమాన్ ఇది నేను బసవరాజ్ ఉర్కడ్లి కలిసి చేస్తున్న ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. దీనికి మన రోహిత్ కొల్లేని డైరెక్టర్. చాలా బాగా వచ్చింది మూవీ. ఇలాగే సపోర్ట్ చేయండి. వచ్చిన తమందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. We feel very happy and proud that we are and eagerly waiting to bring this in front of you, and we need more love and support from your end. ఈ సినిమా గురించి నేను చాలా ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా ఒక 3 years లాంగ్ జర్నీ ఫర్ అస్ ఎంటైర్ టీమ్. ఇట్ స్టార్టెడ్ విత్ బసవరాజ్ సార్. ఫస్ట్ when I approached him, I approached with a very simple concept. చాలా సింపుల్గా చేద్దామన్న అప్రోచ్తోనే స్టార్ట్ చేసాం. బట్ వెన్ రవి సార్ యాడెడ్, when his work added and his previous work after watching his తారకాసుర మూవీ, ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ 3 years జర్నీలో ఒకళ్ళు కాదు, ఒకళ్ళ పేరు నేను చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతమంది కష్టపడబట్టి ఈ సినిమా ఈరోజు ఇలా మన ముందు కనబడుతుంది. I want to thank them because ఎందుకంటే ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు it was a normal thing. Sorry if my Telugu is wrong, a bit అట్టా చేంజ్ అవుతా, సారీ ఫర్ దట్. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓకే, బట్ వెన్ షూటింగ్ అవుతా ఎట్టయింది అంటే వీ డోంట్ నో, సమ్ పవర్ టుక్ అస్ టు దిస్ లెవెల్. అది హనుమాన్ అనుకుంటాను. సో ఇట్ వెంట్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్. అది ఇప్పటికి ఈ రోజు ఇక్కడ నిల్చుకొని ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హనుమాన్. సో ఐ థ్యాంక్ హనుమాన్ ఫర్ దిస్ ఆల్ దిస్ అండ్ ఈస్ బ్లెస్సింగ్ అస్ our team every time. And డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఐ హ్యాడ్ అ డైలమా. యాక్చువల్లీ ఇది వర్కౌట్ అవుతా మీన్స్ ఇట్ వాజ్ క్లైమాక్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అది ఎట్ జనాలు తీసుకుంటారో తెలియదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. రిలీజియస్ దీనికోసం ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. సో అదైనప్పుడు వి డిస్కస్డ్ అ లాట్. సో అదంతా అయినాక దెన్ ఓకే, దెన్ అదే హనుమానే మమ్మల్ని నడిపించుకొని ఇంత దూరం కొని వచ్చింది. గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. పర్టికులర్లీ గదని ధరించినటువంటి హనుమంతుడు అంటే సర్వశక్తిమంతుడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ టైటిల్లోనే ఎంతో గొప్ప స్ట్రెంగ్త్ ఉంది. ఇటువంటి టైటిల్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా బసవరాజ్ గారిని, రేణుక గారిని, ప్రొడ్యూసర్స్ని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ దర్శకులు రోహిత్ని, అంటే చాలా టేస్ట్ఫుల్గా వీళ్ళు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే రవికిరణ్తో ఇప్పటిదాకా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటన్నది బ్రీఫ్గా చెప్పాడు, బాగుంది. క్లైమాక్స్ గురించి చాలా స్పెషల్గా మెన్షన్ చేశాడు. సో ఇటువంటిది ఏదైతే ఒక డివినిటీని మనం ఆ పవర్ని తీసుకుని ఒక సామాన్యుడు కనుక ఎదుగుతున్నట్టు సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా ఆడుతున్నాయి. రీసెంట్గా మనం చూసిన హనుమాన్ లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు గదాధారి హనుమాన్ కావచ్చు. మీరు నేరేటివ్ స్టైల్ కనుక బాగుండి పాయింట్ బాగుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సైజ్ ఏంటి, వీళ్ళు కొత్త వాళ్ళ లేకపోతే 10 సినిమాలు చేసిన హీరోని ఇవన్నీ చూడరు. సినిమా బాగుంటే ఈ సినిమాతోటే మనకి రవికిరణ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఆయన తలుచుకుంటే హనుమంతుడు చేయగలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గదాధరి హనుమాన్, ఎందుకనంటే హనుమాన్ సినిమా నా చేత్తోనే కొబ్బరికాయ కొట్టా, నా చేతితో నేనే క్లాప్ ఇచ్చా, నేనే ఫస్ట్ టీజర్ లాంచ్ చేశా. మా డైరెక్టర్కి సెంటిమెంట్, ఆయన ప్రతి సినిమా ఫస్ట్ కొబ్బరికాయ నేనే కొట్టాలి, క్లాప్ నేనే కొట్టాలి మా ప్రశాంత్ వర్మకి. అలాగే ఈ సినిమా హీరోకి కానీ ప్రొడ్యూసరు, డైరెక్టరు హనుమాన్కి ఎంత గొప్ప పేరు వచ్చి ఎంత బాగా డబ్బులు వచ్చినాయో అంత బాగా ఈ సినిమాకు కూడా డబ్బులు రావాలని చెప్పి, మంచి పేరు రావాలి. అలాగే ఆ హీరో
ఫస్ట్ సినిమా. డెఫినెట్గా హనుమాన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు వెందిరగలేదు, అజేయుడిలాగానే ముందుకెళ్ళారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ అన్ని లాంగ్వేజ్ల్లో వస్తుంది. డెఫినెట్గా సినిమా మీ అందరినీ, ఎందుకంటే ట్రైలర్ చూస్తే ఆ దేవుడి మీద కాన్సెప్ట్ అది ఉంది. రెండోది బేస్డ్ ఆన్ కన్నడ, వాళ్ళు ఎక్కడో దగ్గర ఆ సెంటిమెంట్ని బాగా టచ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్.